First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. హైదరాబాద్లో ఇంట్లో నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు, ఇద్దరు అబ్బాయిలతో ఓయో హోటల్లో ప్రత్యక్షమయ్యారు. ఇన్స్టా ప్రేమ వారిని అక్కడి వరకు తీసుకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జరగబోయే పరిణామాలేంటి? ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి, పోక్సో చట్టం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. చూసారు కదా, అల్వాల్ ఈసీఐఎల్లో ఇద్దరు అమ్మాయిలు ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరు కనిపించకుండా పోయారు. తీరా చూస్తే హోటల్లో కనిపించారు ఇద్దరు అబ్బాయిలతో. అసలు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఈ పిల్లల పరిస్థితి ఏంటి? అమ్మా, ఇట్స్ అ ట్రెండింగ్ టాపిక్ టు బి ఫ్రాంక్. ద థింగ్ ఈజ్, అంటే పేరెంటల్ మానిటరింగ్ లేకనా, లేకపోతే స్కూల్లో మానిటరింగ్ లేకనా, లేకపోతే వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేకనా అనేది ఇట్స్ $1,000 క్వశ్చన్. 9th క్లాస్ చదివే ఇద్దరు పిల్లలు, మైనర్ గర్ల్స్ ఇద్దరు బాయ్స్ తోటి కంటిన్యూస్గా 5 months నుంచి వాళ్ళు చాట్ చేస్తున్నారు ఇన్స్టాలో. నేను డెఫినెట్గా అంట పేరెంటల్ మానిటరింగ్ కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఎట్లా తయారైనారంటే స్వరూప, పేరెంట్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తే పేరెంట్స్ని థ్రెట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయినారు. ఒక గర్ల్ అంటది, నువ్వు నన్ను ఇట్లనే కంటిన్యూస్గా మానిటర్ చేస్తే, నేను కంటిన్యూస్గా నువ్వు నన్ను ఇట్లా చెక్ చేస్తే, నా ఫోన్ చెక్ చేస్తే నేను పోలీస్కి కాల్ చేస్తాను, నువ్వు నాతో మిస్బిహేవ్ చేసినావు అని చెప్పేసి ఫాదర్ని థ్రెట్ చేస్తూ ఉన్నది. పిల్లలు ఎప్పుడైతే ఫోన్ లాక్ చేస్తున్నారో అప్పుడే ద ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకోవాలా. సంథింగ్ ఈజ్ ఫిష్ ఈజ్ గోయింగ్ ఆన్ రైట్ బిహైండ్ యూ. ఎప్పుడైతే నీ వాళ్ళ ఫోన్కి నీకు యాక్సెస్ ఇవ్వట్లేదో, ఎప్పుడైతే వాళ్ళు డోర్లు క్లోజ్ చేసుకొని కూర్చుంటున్నారో, ఇండోర్ చాటింగ్ నడుస్తుందో, లేకపోతే ఇండోర్లో వాళ్ళు ఇంటికే కన్ఫైన్ అయి ఉంటున్నారో, రూమ్కే కన్ఫైన్ అయి ఉంటున్నారో, అప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ పిల్లల మీద మానిటర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు వాళ్ళ పిల్లలే అంటారు. రేపు ఓయోలో దొరికినా, పోలీస్ కేసు అయినా, పోక్సో కేసు బుక్ అయినా, ఏమైనా కూడా పేరెంట్స్ మానిటరింగ్ అంటారు, లేకపోతే స్కూల్ మానిటరింగ్ అంటారు. కానీ వీళ్ళు చేసేది ఏంటి? దే ఆర్ మిస్యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్. వాళ్ళ చేతికి ఎందుకు వచ్చింది? కరోనా టైం నుంచి ఫోన్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు. కరోనాలో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి పేరెంట్స్ వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం జరిగింది. ఫోన్లని ఆన్లైన్ క్లాసెస్ అన్నారు. కానీ అక్కడి నుంచి ట్రెండ్ స్టార్ట్ అయిందమ్మా. ఇది ఏంటంటే ఇది సమాజానికి పనికొచ్చేది కాదు, లేకపోతే ఏమన్నా బాగుపడటానికి పనికొచ్చేది కాదు. ఇప్పుడు ఇక్కడ ఓయో హోటల్లో దొరికిపోయిన ఈ ఇద్దరి పిల్లల గురించి, ఈ రెండు జంటల గురించి మాట్లాడతాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలేమో మైనర్స్, వాళ్ళిద్దరేమో మేజర్స్. ఇప్పుడు కేసు ఎలా ఉంటుంది, వాళ్ళకి పడబోయే శిక్షలు ఏంటి? స్వరూప, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అన్ అనెథికల్ ప్రాక్టీస్, రైట్? ఇప్పుడు ఇంతకుముందేమో తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసేది అనేది, ఇప్పుడు ఏంటంటే మేము చూజ్ చేసుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు ఒక 9th క్లాస్ చదివే అమ్మాయి అంత పెద్ద డెసిషన్ తీసుకుంది అంటే అది వాట్ ఇట్ ఈజ్. ఇప్పుడు సరే, అబ్బాయిలు ఏదో యాంగ్జైటీ తోటి లేకపోతే ఎగ్జైట్మెంట్ కొరకు సరే వీళ్ళకి ప్రపోజ్ చేసినారు, లేకపోతే వీళ్ళను ఇన్స్టిగేట్ చేసినారు. సరే ఓయో రూమ్కి వెళ్దామన్నారు. ఓయో రూమ్లో ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి తెలియదా? ఓయో రూమ్లో జరిగే అక్కడ ఏం జరుగుతుందని అంత తెలియనంత పిచ్చోళ్ళు కాదు కదా ఈ అమ్మాయిలు కూడా. మరి వీళ్ళు వెళ్ళటం వీళ్ళది కూడా తప్పే కదా. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు 5 months ఇద్దరు బాయ్స్ తోటి చాటింగ్ చేసేసి, ఒక అమ్మాయి ఏమో గాజుల రామారాము, బోత్ ద గర్ల్స్ ఆర్ ఫ్రమ్ గాజుల రామారాం అండ్ దే లివ్ ఇన్ అల్వాల్. అండ్ స్కూల్ నుంచి అప్స్కాండ్ అయిపోయి వీళ్ళు ఇద్దరు బాయ్స్ తోటి ఓయో రూమ్కి వెళ్ళిపోయి అంత డేరింగ్ స్టెప్ తీసుకున్నారు అంటే వేర్ వీఆర్ హెడింగ్. ఇప్పుడు పోయినారు అమ్మాయిలు, వెళ్ళినారు, 2 days హోటల్లో ఉన్నారు. ఒకవేళ వాళ్ళ కన్సెంట్ ఉందా లేదా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. కన్సెంట్ ఉన్నా కన్సెంట్ లేకపోయినా కేసు అయితే బుక్ అవుతుందమ్మా. ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. సరే, లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ స్టిగ్మా ఎవరికి? అమ్మాయిలిద్దరికి, అమ్మాయిల పేరెంట్స్కి అయితే స్టిగ్మా ఉండిపోతుంది కదా. అమ్మాయిల పేర్లు బయట పెట్టలేదు. ఒక అబ్బాయి ఏమో ఈసీఎల్ పిల్లోడు, ఒక అబ్బాయి ఏమో దమ్మాయిగూడ పిల్లోడు. ఇప్పుడు అమ్మాయిలు ఇద్దరు కలిసి చేసినారు ఇది. ఒక అబ్బాయిలను అనము, ఒక అమ్మాయిలను అనము, 2 చేతులు కలవంది చప్పట్లు కావు ఎప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే అబ్బాయిల మీద అయితే కేసు బుక్ అవుతుంది, ఇద్దరు అబ్బాయిల మీద పోక్సో కేసు బుక్ అవుతుంది, సిన్స్ దే ఆర్ మైనర్స్, రైట్? పోక్సో కేసులో ఒకవేళ ప్రూవ్ అయితే 14 years కన్విక్షన్. ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే లీగల్ అవేర్నెస్ లేకనా, లేకపోతే చట్టాలంటే భయం లేకనా, లేకపోతే జరిగే కాన్సిక్వెన్సెస్ తెలియకనా, లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి,
ఆ ఏజ్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే సరే సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారని అనుకుందాము, కానీ ఆ ఏజ్లో వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేసే అంత, లేకపోతే సెక్స్ని టేస్ట్ చేసే అంత ఏమి నెసిటీ ఏమొచ్చింది వాళ్ళకి? ఇట్స్ ఆల్ సోషల్ మీడియా అగైన్. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, అవైలబిలిటీ ఉంది, ఫోన్స్ అవైలబిలిటీ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అక్రాస్ ద టేబుల్. నీకు పామ్లో నీకు మొత్తం స్టోరీ కనపడతా ఉంది. పోక్సో కేసులో బుక్ అయితే 14 years ఈ బాయ్స్ ఇద్దరు, వాళ్ళ లైఫ్ రూయిన్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు వాళ్ళు లవ్ చేసే ఏజ్ స్వరూప ఇది వాళ్ళకి, అది కూడా వాళ్ళకు కూడా ఏజ్ లవ్ చేసే ఏజ్ కాదు కదా. అంటే పేరెంటల్ గైడెన్సా, లేకపోతే పేరెంటల్ మిస్గైడెన్సా, లేకపోతే పేరెంటల్ అబ్జర్వేషన్ లేకనా, మానిటరింగ్ లేకనా వీళ్ళు ఇంత అంటే విపరీతమైన పోకడలు పోవటానికి, లేకపోతే విపరీత ధోరణులు ఎందుకు? వై దిస్ ఈజ్ ట్రెండింగ్? పేరెంట్స్ మాట వింటలేరు, టీచర్స్ మాట వింటలేరు, టీచర్స్ కంట్రోల్ చేయలేరు పిల్లల్ని. ఏమన్నంటే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కంప్లైంట్స్, లేకపోతే పేరెంట్స్ దొమ్మికి పోవటము స్కూల్లో. నేను ఇన్ని లక్షలు ఫీజు కట్టింది ఇందుకోసమేనా? నా కొడుకును నువ్వు కొడతావా? నా బిడ్డను కొడతావా? లేకపోతే నా బిడ్డను నువ్వు పనిష్ చేసి అంత నీకు రైట్ ఎవరు ఇచ్చినారు? నీ దగ్గరకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఇమ్మని పంపిస్తున్నాము, కానీ నేను కొట్టమని కాదు కదా. సో ఆ మానిటరింగ్ తక్కువైనప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయమ్మా. ఇంకోటి ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సరే కేసు వేస్తారు, కేసు వేసిన తర్వాత వీడు ఎట్లా లోపలికి పోతాడు, ఒక 90 days వాడికి బెయిల్ రాదు, కేసు ట్రయల్ నడుస్తుంది, ఇవన్నీ అవుతాయి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? వాళ్ళే వచ్చేసి వీళ్ళకి ఒక ప్రపోజల్ పెడతారు, మేమే పెళ్లి చేసుకుంటాం, కేసు విత్డ్రా చేసుకొని. పోక్సో చట్టం కింద ఒకసారి కేసు బుక్ అయ్యాక అలాంటి ఛాన్స్ ఉంటుందా అసలు? పోక్సో చట్టం అంటే ఇప్పుడు మర్డర్ కేసులనే కాంప్రమైజ్ చేస్తున్నారమ్మా. మర్డర్ కేసులే కాంప్రమైజ్ అవుతున్నాయి. హైకోర్టు పోయిన తర్వాత నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, లేకపోతే మాకు సెటిల్ అయిపోయిందని అంటే యూ కెన్ కాంప్రమైజ్ దట్ మ్యాటర్. సో ఇక్కడ పోక్సో కేసులో దేశం మొత్తం NCRB నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారము 1,30,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయమ్మా యాజ్ ఆన్ డేట్. ఇవి రిపోర్ట్ అయిన కేసులు. రిపోర్ట్ కాని కేసులు ఎన్ని? ఇన్ని కేసులు ఎప్పుడు సెటిల్ కావాలి, ఎప్పుడు కావాలి? ఇప్పుడు పేరెంట్స్ మానిటరింగ్ లేదు, స్కూల్ మానిటరింగ్ లేదు. ఓకే, ఒక ఇద్దరు అమ్మాయిలు స్కూల్ యూనిఫామ్ వేసుకొని వస్తే ఓయో రూమ్లో హోటల్లో రూమ్మేట్లు ఇచ్చినారు, పోనీ డ్రెస్ చేంజ్ చేసుకునే పోయినారు అనుకుందాము. వాళ్ళు ఏ ఆధార్ కార్డ్స్ పెట్టుండొచ్చు? ఒకవేళ నీకు ఐడెంటిటీ, ఇప్పుడు మనకున్న ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటే ఆధార్ కార్డు, దాన్నే మనం స్టాండర్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటున్నాము. ఒకవేళ నువ్వు ఫేక్ ఐడెంటిటీ కార్డ్ ఇచ్చినావా, లేకపోతే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ ఇచ్చినావా, లేకపోతే ఆర్ యూ జెన్యున్ ఆర్ హౌ ఓల్డ్ ఆర్ యూ అనేది దాన్ని ఇది చేయాలి, క్లాసిఫై చేయాలి, ఎవరు దాన్ని జస్టిఫై చేయాలి. ఇప్పుడు పోయినారు, ఇద్దరు అమ్మాయిలు పోయినారు, వాడు ఎంతసేపు హోటల్లో ఎంతసేపు నాకు కస్టమర్ వచ్చిండు, నాకు బిజినెస్ వచ్చిందని చూస్తున్నాడు. కానీ ఇద్దరు మైనర్ గర్ల్స్ వచ్చినారు, లేకపోతే ఇద్దరు బాయ్స్ తీసుకొని వచ్చినారు, వెదర్ దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వెదర్ దే ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వీళ్ళ ఏజ్ ఏంటి, వీళ్ళ ఫ్యాక్టర్ ఏంటి, లేకపోతే దీనికి కాన్సిక్వెన్సెస్ ఏంటని పోలీస్ హ్యావ్ రిజిస్టర్డ్ ఎ కేస్, ఓకే, అగేన్స్ట్ ద ఓయో హోటల్ మేనేజ్మెంట్ ఆర్ అగేన్స్ట్ ద బాయ్స్. రేపు ఓయో హోటల్ వాడు బయటకు వస్తాడు, అబ్బాయిలు బయటకు వస్తారు, అందరు బయటకు వస్తారు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విక్టిమ్ ఇస్ ద గర్ల్ అగైన్. మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా ఓయో రూమ్స్ గురించి. అసలు ఓయో హోటల్స్ అనగానే అశ్లీల కార్యక్రమాలకి, అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాలుగా అనేది ఇప్పటికే పేరు వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఓయో మేనేజ్మెంట్ కూడా మీరట్లో ఒక ప్రకటన చేసింది, అవివాహితులు కానీ ఎలాంటి సర్టిఫికేషన్ లేకుండా వస్తే వాళ్ళకి రూమ్స్ ఇచ్చేది లేదు అని. అది దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఇలాంటివి జరగవు కదా స్వరూప. ఇప్పుడు అది దట్ ఈస్ అ మస్ట్ థింగ్ దట్ షుడ్ హ్యాపెన్. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటమ్మా, డిసైడ్ చేసుకుంటారో వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి కూడా వాటి ప్లానింగ్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు తోటి ఐ వాజ్ డీలింగ్ విత్. అమ్మాయి ఆంధ్ర నుంచి వచ్చింది, ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి 18 years అని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకొని వచ్చింది. అబ్బాయితో ఇక్కడ హైదరాబాద్ ఓయో హోటల్లో ఉన్నది ఫర్ 2 days 3 days. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఆంధ్రాలో కంప్లైంట్ చేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరిని ఇక్కడ పట్టుకొని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి మీద ఆంధ్రాలో పోక్సో కేసు బుక్ అయింది. అమ్మాయి దగ్గర 2 ఆధార్ కార్డ్స్ ఉన్నాయమ్మా. ఆంధ్రాకి వెళ్ళినప్పుడేమో 17 years old ఆధార్ కార్డు చూపించింది, తెలంగాణలో ఉన్నప్పుడు 18 years అని చూపించింది. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పడదాం చెప్పు? ఈ తెలివేదో చదువుల్లో చూపించొచ్చు. అదే లేదు కదా. ఇప్పుడు చదువు వస్తుందా, చదువు రాదని కాదు, అపార్ట్ ఫ్రమ్ చదువు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మొత్తం ఉన్నాయమ్మా. మొన్న రీసెంట్గా ఒక రీల్ వచ్చింది, దాంట్లో ఏంటంటే ఒక స్కూల్లో ఫోన్స్ తీసుకొని వస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెక్ చేశారు స్కూల్ మేనేజ్మెంట్. ఫోన్స్ తోటి పాటు దెర్ ఆర్ డ్రగ్స్, దెర్ ఆర్ బర్త్ కంట్రోల్ పిల్స్, దెర్ ఆర్ కండోమ్స్. సో ఇవి కామన్ ప్రాక్టీస్ అయిపోయిందమ్మా. ఎంత ఫ్రీక్వెంట్గా అంటే ఎంత కామన్గా అంటే అంత కామన్గా దొరుకుతున్నాయి. రీసెంట్గా ఏసీపీ సుమతి మేడం మాట్లాడుతూ ఉన్నారు,
12th క్లాస్ వస్తే ఇన్ మై క్లాస్ నో వర్జిన్ ఈస్ దేర్ అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది సార్, ఏసీపీ సుమతి మేడం. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ఏసీపీ మేడం. 12th క్లాస్ అమ్మాయిలు వర్జిన్ లేరంటే ఇంకా వర్జిన్ గురించి, వర్జినిటీ గురించి ఏం మాట్లాడతామమ్మ? 12th క్లాస్ అమ్మాయికి నీకు ప్రతి ఒక్క విషయం తెలిసి వర్జినిటీ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి, లేకపోతే ఏంటి అనేది, అంటే టీన్స్లోనే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత, ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తారు కదా. సో ఇప్పుడు ఎవరిని అందాము? సొసైటీని అందామా, లేకపోతే తల్లిదండ్రులు అందామా, టీచర్స్ని అందామా, లేకపోతే మన వ్యవస్థను అందామా, ఎవరిని అందాము? హియర్ ఎవ్రీబడీస్ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరికీ లేదు. ఇప్పుడు ఓయో హోటలోడు నాకు ఎంతసేపు నా డబ్బులు వస్తే నేను చూసిండు, కానీ ఐఎమ్ ఐ డూయింగ్ ద రైట్ థింగ్ అనేది వాడు ఎప్పుడు ఆలోచించలేదు కదా. వాడేంటి, ఐఎమ్ హియర్ టు మేక్ మై మనీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ నేను ఎవరు వస్తే వాళ్ళకు రూమ్ ఇవ్వాలి, ఎంత వస్తే అంత తీసుకోవాలి, నా బిజినెస్ నేను కంటిన్యూ కావాలి, ఓయో రూమ్లో నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలి. అంతే తప్ప వాడికి ఇప్పుడు సోషల్గా కానీ, మోరల్గా కానీ, ఎథికల్గా కానీ వానికి ఏమీ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, వానికి అవసరం లేదు. రైట్? ఇప్పుడు ఓయో రూమ్లో పుట్ట గొడుగులాగా వస్తున్నాయి అంటే దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ బిజినెస్. కాబట్టి సో మచ్ ఆఫ్ బిజినెస్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయిల పేరెంట్స్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేసినారు కాబట్టి, పోలీస్ యాక్షన్లోకి దిగినారు కాబట్టి వాళ్ళని ఇక్కడ ఈసీఐలో వాళ్ళని లొకేట్ చేయడం జరిగింది, దొరకబట్టడం జరిగింది, కేసు బుక్ చేసినారు. ఓయో రూమ్ మీద కేసు బుక్ చేసినారు, బాయ్స్ మీద కేసు బుక్ చేసినారు. కానీ వేర్ ఈజ్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, వేర్ ఈజ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వేర్ ఈజ్ యువర్ నీ కాన్షియస్నెస్ నిన్ను అలో చేస్తుందేమో. కానీ అంటే ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అదే నీ కూతురుకో నీ కొడుకో జరిగితే నువ్వు చేస్తావు. అదే నీ కూతురు కానీ నీ కొడుకు కానీ ఒకవేళ అదే సిచ్యువేషన్లో వస్తే, అదే సిచ్యువేషన్లో దొరికితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా దాన్ని? పోనీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఇట్లా ఈ వెళ్ళిపోయిన అమ్మాయి అబ్బాయి వీళ్ళు ఏమైనా పెళ్లి చేసుకుంటారా? లేదు, పెళ్ళి లేదు, ఏం లేదు అక్కడ. పెళ్ళి అనేది అసలు అంటే దట్ ఈస్ ద లీస్ట్ బాదర్డ్ థింగ్. ఎంతసేపు నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలా, లేకపోతే నా లైఫ్ నేను హ్యాపీగా ఉండాలా, నేను ఎంత హ్యాపీగా ఉన్నా, లేకపోతే డ్రగ్స్ లేకపోతే లిక్కర్ కానీ ఇవన్నీ కామన్ అయిపోయినాయమ్మా ఈ జనరేషన్లో. అంటే ఈ కిడ్స్కి ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్, అవైలబుల్. అక్రాస్ ద రోడ్ వెళ్ళు నీకు గాంజా చాక్లెట్స్ దొరుకుతున్నాయి, అక్రాస్ ద రోడ్ వెళ్ళు నీకు ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ దొరుకుతున్నాయి. నీకు ఏం తక్కువ అవుతుంది? అంటే ఇక్కడ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? సిస్టమ్ ఫెయిల్ అవుతుందా, సొసైటీ ఫెయిల్ అవుతుందా, పోలీస్ ఫెయిల్ అవుతుందా, జ్యుడిషియరీ ఫెయిల్ అవుతుందా? ఏంటంటే ఒకటమ్మా, ఈ పిల్లలు ఇట్లా అంటే ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవటము, అంటే ఇట్లాంటి వీటిలలో ఇన్వాల్వ్ కావడానికి రీజన్ ఏంటంటే జ్యుడిషియరీ మీద వాళ్ళకు ఎట్లాంటి భయం లేదు. జ్యుడిషియరీ అన్నా, పోలీస్ అన్నా, సొసైటీ అన్నా భయం లేదు. వై షుడ్ ఐ బాధ? నువ్వేమన్నా నాకు పెడుతున్నావా? నా పైసలతో నేను తింటున్నా, నా అమ్మ నాన్న నాకు ఇస్తున్నారు. ఇప్పుడు కొడుకులు, నాన్న నేను ల్యాప్టాప్ కొనుక్కోవాలి, పైసలు తీసుకొచ్చేసి ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ మీద ఉడాయించడము, లేకపోతే క్లబ్బులలో పబ్బులలో ఉడాయించడము. సోషల్గా ఎవరు కూడా అంటే పిల్లలు ఎస్పెషల్లీ దిస్ జనరేషన్ ఈజ్ వెరీ అంటే చాలా అంటే డివియేట్ అయిన జనరేషన్ అమ్మా. అంటే అసలు సొసైటీ అంటే పట్టింపు లేదు, ఎవరున్నా కూడా ఏమిది లేదు. కేర్లెస్నెస్, సో మచ్ ఆఫ్ కేర్లెస్నెస్. రోడ్డు మీద పోయేటప్పుడు అడ్డంగా బండి తీసుకొని పెడతాడు, ఏమన్నంటే మళ్ళీ మీదకి వస్తారు కొట్టడానికి. సో అంత అంటే ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ అమ్మా, అప్పుడే వీ కెన్ కంట్రోల్ దిస్. టీనేజ్ లవ్, పెద్దల పంతాలు, పోక్సో చట్టానికి సంబంధించి ఈ మధ్య కోర్ట్ అనే సినిమా వచ్చింది. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. ఇలాంటి సినిమాల అవసరం ఏముందంటారు? ఎందుకంటే నిజంగా ఈ ఇన్స్టా ప్రేమ్ ఏంటి, ఓయోలో రూమ్లో దొరికిపోవడం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తుంటే సినిమాల ద్వారా కూడా పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, పెద్దల్లో కూడా. ఇట్స్ అ గుడ్ మూవ్ బై నాని అమ్మ. ఇది ఒక మంచి సినిమా, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే సినిమా అని తెలిసిందే, నేను కూడా విన్నాను. బట్ ద కంటెంట్ ఈజ్ రియలీ గుడ్. అంటే పబ్లిక్ అవేర్నెస్ చాలా అవసరము. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ కోర్ట్ అనే సినిమాలో ఏంటంటే పోక్సో చట్టం గురించి చాలా క్లియర్గా మాట్లాడినారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ సెక్షువల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ అఫెన్సెస్, రైట్? ఆ పోక్సో చట్టము November 12th 2014 నవంబర్ రోజు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు పోక్సో చట్టం అనేది లేదు. అంతకుముందు ఎప్పుడైతే ఢిల్లీలో నిర్భయ యాక్ట్ జరిగిందో, నిర్భయ తర్వాత వర్మ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని పోక్సో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ పోక్సోకున్న జనరల్ లాకున్నది ఏంటంటే, ఇక్కడ ఏంటంటే అమ్మ, ఈ పోక్సో ఇప్పుడు వచ్చిన చట్టంలో ఏంటంటే ఇద్దరికి కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఫర్ ద బాయ్స్ అండ్ ద గర్ల్స్. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ గర్ల్స్ రిపోర్ట్ చేసేవాళ్ళు, కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వచ్చిన పోక్సో చట్టంలో November 14th 2012 నుంచి వచ్చిన పోక్సో చట్టంలో ఏంటంటే ఎనీ మైనర్ గర్ల్ with consent or without consent, if she is abused, if she is sexually abused, వల్గర్గా బిహేవ్ చేసినా కూడా, అమ్మాయిని అంటే ఇట్లా అబ్సిన్గా చూసినా లేకపోతే ఇన్అప్రోప్రియేట్గా చూసినా కూడా, దే కెన్ ఇన్వోక్ అ కేస్ అగేన్స్ట్ ద ఎవరైతే దాన్ని ఇచ్చేసినారో, యాక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేయొచ్చు. నాట్ ఓన్లీ
ద విక్టిమ్ ఎవరైతే చూసి గమ్మున ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు అట్రాక్ట్ అవుతుంది ఈ పోక్సో చట్టంలో, ఇప్పుడు వచ్చిన పోక్సో చట్టంలో. అయితే ఇక్కడ ఏంటంటమ్మా, ఈ పోక్సో చట్టాన్ని ఎంతవరకు జెన్యూన్గా దాన్ని చేస్తున్నారు? అవును, దుర్వినియోగం అవుతున్న 4 చట్టాల్లో ఒకటి పోక్సో పోక్సో ఒకటి. చట్టం. ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారమ్మా దీన్ని. ఏంటంటే దీంట్లో ఇరికిస్తే వాడు బయటికి రాలేడు, పర్సనల్ స్కోర్ని సెటిల్ చేసుకోవడానికి పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరు? మోర్ దాన్ ఎనీబడి, పేరెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే స్వరూప, డబ్బులు ఉన్నవాడికి, రిచ్ అండ్ అఫ్లూయెంట్కి ఒక తీరుగా బిహేవ్ చేస్తున్నారు, డబ్బులు లేనివాడిని ఇగో ఇట్లాంటి చట్టాలలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పుష్ప సినిమా. సేమ్ డే హీ వాజ్ టేకెన్ టు ద పోలీస్ కస్టడీ, హీ వాజ్ గివెన్ బెయిల్ అండ్ హీ హెస్ కమ్ అవుట్. అదే పోక్సో చట్టంలో ఏంటంటే ఎప్పుడు కూడా విక్టిమ్స్ లోవర్ క్లాస్ అండ్ మార్జినలైజ్డ్, అప్పర్ క్లాస్లో ఇవి ఎప్పుడు రిపోర్ట్ కావు, రిపోర్ట్ అయినా కూడా దట్ విల్ బి దాన్ని సెటిల్ చేసేస్తారు, హర్షప్ అయిపోతుంది మ్యాటర్. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఇవన్నీ లోవర్ గ్రూప్స్, లోవర్ మిడిల్ గ్రూప్స్ క్యాడర్లో, లేకపోతే లోవర్ ఇన్కమ్ గ్రూప్స్లో ఇవన్నీ ఇట్లాంటివి ఎక్కువ ఇవైతూ ఉంటాయి, ఎస్కలేట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇవి మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటంటే పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేయడానికే. ఇప్పుడు అమ్మాయి ఫాదర్ ఉంటాడు, హీజ్ రిచ్ అండ్ అఫ్లూయెంట్. సో ఏంటంటే వీళ్ళతోటి ఆయనకు ఏదో పర్సనల్ డిఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని సెటిల్ చేయాలంటే చలో వీన్ని దీంట్లో ఇరికియాలి ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లా ఏంటంటే లా సపోర్ట్స్ అ ఉమెన్. అదే ఒక అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకోరు, వెదర్ ఇట్స్ అ డౌరీ కేస్ ఆర్ ఎనీ కేస్. అదే ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎట్ ఎనీ కాస్ట్ దే హ్యావ్ టు రిజిస్టర్ ఎ కేస్. సో ఏంటంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారమ్మా. అడ్వాంటేజ్గా తీసుకుని అంటే ఒకటి ఏంటంటే సిస్టమ్ మీద, న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం లేకుండా చేస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి కానీ, లేకపోతే డబ్బును ఇచ్చేసి కానీ, లేకపోతే అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కానీ కేసులు బుక్ చేయించేసి యువతల వాళ్ళని విక్టిమ్స్ చేసేసి వీళ్ళు విక్టిమ్గా చూపించుకుంటూ వాళ్ళను పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకుంటున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అగేన్స్ట్. దెన్ ఏంటంటే ఇప్పుడు చాలా దేశాలలో రోమియో జూలియట్ లా ఉంది, టీన్ లవ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సమ్ కంట్రీస్లో. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే టీన్ లవ్ను మనం యాక్సెప్ట్ చేయము. ప్లస్ పెద్దలు ఎప్పుడైనా కూడా లవ్ మ్యారేజ్ అంటే అగేన్స్ట్ ఉంటారు. ఎందుకంటే నా కూతురు తప్పు చేస్తుందేమో, నా కూతురు రాంగ్ చాయిస్ చేస్తుందేమో, లేకపోతే నా కొడుకు రాంగ్ చాయిస్ చేస్తాడేమో. మన దగ్గర లవ్ మ్యారేజెస్ ఎంత అరేంజ్ మ్యారేజ్ ఉన్నంత వివిడ్గా మనకు లవ్ మ్యారేజెస్ లేవు. ఏంటి అంటే పేరెంట్స్ ఎప్పుడైనా కూడా వీ డూ ద బెస్ట్ ఫర్ అవర్ చైల్డ్, మేము మా కొడుకు బెస్ట్ ఇవ్వాలనుకుంటాము అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే క్లాస్ డిఫరెన్స్ వచ్చిందో, ఎప్పుడైతే పేరెంట్స్ మాట వినకుండా పిల్లలు ఇచ్చేస్తున్నారో ఇట్లాంటివన్నీ ప్రాపప్ అవుతున్నవి. ఇప్పుడు మన సిస్టంలో వీటికున్న మన లాస్ తోటి పాటు ఇట్లాంటిది యాక్సెప్ట్ చేయగలిగితే, ఏది టీనేజ్ లవ్ని యాక్సెప్ట్ చేయగలిగితే, టీనేజ్ లవ్ని కూడా మనము వీళ్ళతో కన్సిడర్ చేయగలిగితే వీ కెన్ రెడ్యూస్ ఇది లా మిస్యూజ్ కావడానికి చాలా ఛాన్సెస్ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం మనము. ప్లస్ ఇప్పుడు ఈ సినిమాలో ఏదైతే ఉందో దీంట్లో దిస్ బాయ్ ఇస్ అ వాచ్మెన్ సన్ ఇట్ సీమ్స్ రైట్, అండ్ ద గర్ల్ ఈజ్ అ రిచ్ గర్ల్ అండ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్సెస్ మంగపతి. దెన్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇవన్నీ చేసిండు. కానీ ఇక్కడ ఇంకొక టాక్ ఏంటంటమ్మా, ఇప్పుడు ఎవరైతే టీన్ లవ్ చేసిన వాళ్ళకైనా, టీన్ లవ్లో ఉన్న వాళ్ళకైనా, 6 yearsలో ఉన్న పాపకైనా కూడా ఒకవేళ ఇఫ్ షీజ్ అ విక్టిమ్, ఆ 6 year old ఆర్ 7 year old గర్ల్ ఇఫ్ షీజ్ అ విక్టిమ్, లా అప్లైస్ బోత్, ఇద్దరికి అదే సేమ్ లా అప్లై అవుతుంది. ఇప్పుడు 7 year గర్ల్ షీజ్ అ వెరీ టైనీ గర్ల్, చిన్న పాప, ఆ పాప మీద అత్యాచారం జరిగినా లేకపోతే మైనర్ గర్ల్ మీద అత్యాచారం జరిగినా కూడా ద లా ఈస్ గివింగ్ ద సేమ్ రెమెడీ ఫర్ బోత్ ద థింగ్స్, విచ్ ఈస్ నాట్ రైట్. ఇప్పుడు ఇక్కడ ఇన్నోసెంట్ గర్ల్ కానీ అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి తెలిసి చేస్తుంది. ఇప్పుడు ఇదే కోర్ట్ సినిమాలో చూసినట్టయితే అమ్మాయి షీ వాజ్ ఇన్ లవ్ విత్ హిమ్, దే వర్ ఇన్ లవ్. కానీ ఏంటంటే అడల్ట్స్ దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఆర్ దే ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ద లవ్. వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మంగపతి తను వెళ్ళి ఒక కేసు బుక్ చేసినాడు. ఎవరి మీద? వాచ్మెన్ కొడుకు మీద. వాడికి ఎవరు లేరు, సపోర్ట్ లేదు, లీగల్గా తెలియదు, ఇగ్నోరెంట్. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, దట్స్ ఓకే, దట్స్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఏంటంటే లేదు, నా కూతురు పోయి ఒక వాచ్మెన్ కొడుకుని లవ్ చేస్తే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా, ఐఎమ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ద విలేజ్, నాకు సోషల్ స్టేటస్ ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, నేను ఎట్లా దీన్ని ఇది చేస్తా అని చెప్పేసి చూసిండు, విచ్ ఈజ్ నాట్ ట్రూ. ఇప్పుడు ఒకటి తనంతట తాను ఎలోపై వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. సో కోర్ట్ అనే సినిమా ఏంటంటే ఇట్స్ వెరీ మచ్ నీడెడ్, వెరీ మచ్ అప్రిషియేటెడ్ ఇన్ ద సొసైటీ నౌ. అండ్ ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా రావాలమ్మా. ఏంటంటే దాంట్లో వల్గారిటీ లేదు, అబ్సినిటీ లేదట, క్లబ్ సాంగ్స్ లేవు, పబ్ సాంగ్స్ లేవు, డ్యూయట్స్ లేవు. సో ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి, జనాలను ఎడ్యుకేట్ చేయడానికి. ఇంకా ఇట్స్ రియలీ గుడ్ అటెంప్ట్ బై మిస్టర్ నాని
ఐ రియలీ అప్రిషియేట్ ఆఫ్ హిజ్ అఫర్ట్స్. చూసారు కదా, ఐపీఎల్ పేరు మీద కూడా బెట్టింగ్ నడుస్తుంది. ఒకవైపు సినీ సెలబ్రిటీస్, ఇంకొక వైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పోలీసులు ఫోకస్ పెట్టారు, సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అందులోకి క్రికెట్ వచ్చి చేరింది. మీరేమంటారు దీని మీద? అమ్మ, బెట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సోషల్ ఈవిల్ అమ్మ. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బెట్టింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, బెట్టింగ్ అన్నారు కదా, బెట్టింగ్ గురించి ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది ఎవరైతే ఎండార్స్ చేశారో, కొంతమంది ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు దాంట్లో. ఆ ఫిల్మ్ స్టార్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారంటే, మా వాళ్ళు బెట్టింగ్స్ని ఎండార్స్ చేయలేదు, స్కిల్ గేమ్ని ఎండార్స్ చేసినారు. వెన్ దెర్ ఈజ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇట్స్ కాల్డ్ యాజ్ బెట్టింగ్ అమ్మ, ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ స్కిల్డ్ గేమ్, రైట్? అట్లాంటప్పుడు మేము ఎండార్స్ చేయలేదు, మేము స్కిల్ గేమ్నే ప్రమోట్ చేస్తున్నామంటే ఎందుకు పారిపోతున్నారు ఇవాళ? కొంతమంది పాకిస్తాన్ పారిపోయినారు, కొంతమంది ఇండియా విడిచిపెట్టి పారిపోయినారు, కొంతమంది కోర్టులకు వెళ్ళి బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్నారు, యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, లేకపోతే మీకు సొసైటీలో ఒక ఇమేజ్ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చేసి మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ మోరల్స్, మీ ఎథిక్స్ ఏమైనాయి, మీరు ఎందుకు ఎండార్స్ చేస్తున్నారు ఇట్లాంటి వాటిని? ఇప్పుడు ఈ బెట్టింగ్, మీరు ఇప్పుడు ఇంతకుముందు బెట్టింగ్ అన్నారు, తర్వాత క్రికెట్ బెట్టింగ్ అని అన్నారు. క్రికెట్ బెట్టింగ్లో కూడా అమ్మా, ఇప్పుడు ఇంతకుముందేమో మ్యాచ్ ఎవరు గెలుస్తారు, లేకపోతే మ్యాచ్ ఎవరు ఓడిపోతారు అనే దాని మీద బెట్టింగ్ జరిగేది. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈచ్ ప్లేయర్ మీద బెట్ కడుతున్నారు. ఈ ప్లేయర్ ఎంత స్కోర్ చేస్తాడు, లేకపోతే ఈ ప్లేయర్ ఎన్ని రన్నులు కొడతాడు, ఈ ప్లేయర్ ఎప్పుడు అవుట్ అవుతాడు, బాల్ టు బాల్ బెట్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ బెట్టింగ్లో వీళ్ళ టైం కాదమ్మా, ఇప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు ఉద్యోగం విడిచిపెట్టుకొని, లేకపోతే ఆ టికెట్లు బ్లాక్లో కొనుక్కొని పోయి అక్కడ కూర్చొని చూసే అంత నెసిటీ వీళ్ళకు ఉందా నిజంగా? ఇప్పుడు ఎంత గ్యాంబ్లింగ్ అమ్మా ఇది కొన్ని కోట్లు దేశాన్ని దాటిపోతా ఉన్నాయి. ఎక్కడికి పోతుంది ఈ అమౌంట్ అంతా? ఎవరు బెట్టింగ్, ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు? ఆ రూట్స్ ఎవరు కనుక్కోలేరు, దాన్ని ఎవరు కనుక్కోలేరు. నీకు ఒక యాప్ వస్తుంది ఫోన్లో, యాప్ చూసుకుంటావు, ఈ ప్లేయర్ మీద ఇంత అంటే ఈ ప్లేయర్ మీద ఇంత అని చెప్పేసి కట్టుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత మనీ మనది ఇదవుతుంది, చేతులు దాటుతుంది, మన దేశం దాటుతుంది. అది ఎవరైనా రియలైజ్ చేస్తున్నారా? ఎంత వాల్యుబుల్ టైం మిస్ అవుతా ఉంది. ఇప్పుడు ఒక ఫేమస్ సేయింగ్ ఉందమ్మా, 11 fools play and 11,000 fools enjoy అని. క్రికెట్ కాదు, ఒక పెద్ద పేరు ఉంది. అంటే నేను అగేన్స్ట్ అని కాదు, కానీ ఎంతమంది యువత ఇప్పుడు వాళ్ళకి లేక బెట్టింగ్లలో వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకొని, లేకపోతే బంగారాలు కుదవబెట్టుకొని, పర్సనల్ లోన్స్ తీసుకొని, డబ్బులు రాక బెట్టింగ్లో పోయి, తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి డబ్బు పోయిన తర్వాత యూ కెనాట్ ఈవెన్ గో అండ్ కంప్లైంట్ టు ద పోలీస్, నా డబ్బులు దీంట్లో పోయినాయని. కనీసం బెట్టింగ్ యాప్లో నువ్వు కంప్లైంట్ చేస్తే బెట్టింగ్ యాప్ మీద దెర్ ఈజ్ సమ్ యాక్షన్. కానీ క్రికెట్ బెట్టింగ్కి అసలు అట్లాంటి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే నో బడీ ఈజ్ ఫోర్సింగ్ యూ. నీ అంతటా నువ్వే కట్టుకుంటున్నావు, నీ అంతటా నువ్వే పోగొట్టుకుంటున్నావు, నీ అంతటా నువ్వే విక్టిమ్ అని డిక్లేర్ చేసుకుంటున్నావు. కానీ ఎవరికి వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? ఇప్పుడు ఇషాంత్ శర్మ ఆడినా, లేకపోతే కోహ్లీ ఆడినా, సెహ్వాగ్ ఆడినా, ఎవరు ఆడినా కూడా వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి. కానీ ఇక్కడ నువ్వు పర్సనల్గా నువ్వు అంత క్రేజ్ పెంచుకొని నువ్వు చేసుకోవాల్సినంత నెసిటీ ఉందా? క్రికెట్ మీద బెట్టింగ్ పెట్టి డబ్బులు లక్షలు కోట్లు పోగొట్టుకోవాల్సినంత నెసిటీ ఉందా? జూదమ్ ఈజ్ అ జూదము, బెట్టింగ్ ఆర్ క్రికెట్ బెట్టింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బెట్టింగ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ అ యాంటీ సోషల్ యాక్ట్, రైట్? గ్యాంబ్లింగ్ ఈజ్, దాన్ని బ్యాన్ చేసినారు. అట్లాంటప్పుడు క్రికెట్ బెట్టింగ్ మీద మీరు ఎంత చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే జనాలకు ఒక క్రేజ్ అనేది ఫామ్ అయింది దాని మీద. ఏంటంటే ఆ క్రికెట్ వస్తూ ఉంటే అన్నాలు కూరలు తినకుండా టీవీలకు అతుక్కుపోయి, వీళ్ళు గెలిస్తే ఏదో వాళ్ళకి వచ్చినట్టు, వాళ్ళు గెలిస్తే ఏదో వీళ్ళకి వచ్చినట్టు ఎంత టైం వేస్ట్ చేస్తారు. దాన్ని కూడా దేశభక్తిలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది దేశభక్తి ఉన్నారు. కన్నా ఇంకెక్కువ క్రాకర్స్ కాల్చి అసలు ఒక హై లెవెల్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. అంటే డూ వీ నీడ్ దట్? ఇప్పుడు మన నేషనల్ గేమ్స్ చాలా ఉన్నాయి, కబడ్డీ ఉంది, ఫుట్బాల్ ఉంది, హాకీ ఉంది, దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు, దాని గురించి ఎవరు మాట్లాడరు. మరి అది దట్స్ టు ఓన్లీ ఫర్ మెన్స్ క్రికెట్, నాట్ ఈవెన్ ఫర్ గర్ల్స్ విమెన్ క్రికెట్కి దాన్ని అంతా ఇదెవరు ఎంకరేజ్ చేయరు, క్రేజ్ లేదు. ఎందుకు? ఇప్పుడు అదే పాయింట్లో వస్తే బెట్టింగ్స్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఎప్పుడో బ్యాన్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఆంధ్ర గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బెట్టింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ హాంకాంగ్ అండ్ మహువా ఐలాండ్స్, ఇవి అక్కడ రిజిస్టర్ అయినాయి. సిక్కిం గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, గోవా గవర్నమెంట్ వీటిని లీగల్గా ఇచ్చేస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ చేసి ఉన్నాయి, కేసులు బుక్ అయినా కూడా వాళ్ళ మీద బుక్ అయితే ఇక్కడ ఏం కాదు. కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు కదమ్మా, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ డైయింగ్. వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ అ బెట్టింగ్, వెదర్ ఇట్స్ క్రికెట్ ఆర్ హార్స్ ఆర్ క్యాసినో ఆర్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అంటే వాట్ ఈస్ ఇది వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎందుకు అంటే వాళ్ళకి ఈ డబ్బులు రాకపోతే వాళ్ళు బ్రతకలేరా? లేకపోతే ఇప్పుడు ఇంతమంది చచ్చిపోతున్నారు, వాళ్ళ లైఫ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మాకు సంబంధం లేదంటున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ మీద 28% ట్యాక్స్ వసూలు చేస్తుందమ్మా. గవర్నమెంట్ టార్గెట్ ఈస్ 14,000 crores దాని మీద, బెట్టింగ్ యాప్స్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ దలుచుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్. ఒక ఓవర్ నైట్లో డిమానిటైజేషన్ చేసిన వాళ్ళు, ఒక ఓవర్ నైట్లో లాక్డౌన్ డిక్లేర్ చేసిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని చేయలేరా? దే వాంట్ మనీ ఫ్రమ్ ద బెట్టింగ్ యాప్స్ నుంచి, సమ్ వే ఆర్ ద అదర్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనీ అయితే వస్తుంది, ఎక్కడికి పోతుంది? ట్యాక్స్ ఎవరికి పోతుంది? గవర్నమెంట్కే పోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏమంటుంది, మీకే తీసుకొస్తుంది. కానీ ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్. ఇప్పుడు ఈజీ మనీ ఎట్లా అవుతుందమ్మా? ఇప్పుడు నువ్వు కష్టపడి చేసి సంపాదించి తిన్న, అసలు అంటే నీ లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు తినే వరకు నీకే గ్యారెంటీ లేదు. మనం సంపాదించింది మనం తినే వరకు మనకే గ్యారెంటీ లేదు. అట్లాంటిది ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుందని ఎట్లా, ఎందుకు అంత బ్లైండ్గా చేస్తున్నావు? కష్టపడవద్దు, సోమర్తనం, కష్టపడద్దు. కష్టపడితే ఒళ్ళొస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలంగాణ ఆంధ్రలో జరిగే ట్రెండ్ ఏంటంటే కష్టపడొద్దు, పని చేయొద్దు, కానీ సాయంత్రం కల్లా తింటానికి ఉండాలి, తాగడానికి ఉండాలి. ఎవ్వడు స్వరూపనా లేకపోతే ఆయననా నేనా ఎవరొకరు, సంబడి ఈజ్ అ విక్టిమ్. అట్లాంటి టైంలోనే బెట్టింగ్ యాప్స్ ఏంటంటే ఈజీ మనీ వస్తాయి, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి. ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో, క్లిక్లో, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఒక షార్టెస్ట్ స్పాన్లో క్లిక్ చేస్తున్నావు, నీ మనీ పోతుంది. ఒక ఇంటర్ చదివే పిల్లోడమ్మా వాళ్ళ నాన్న అకౌంట్లోకి వెళ్ళి 36 lakhs బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ చేసుకొని ఫోను 36 lakhs వాళ్ళ ఫాదర్ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఒక 9th class బాయ్ వాళ్ళ మదర్ అకౌంట్ కనెక్ట్ చేస్తే 30 lakhs ఏమో పోయినాయి. ఎవరు ఇక్కడ విక్టిమ్స్? తల్లిదండ్రి ప్రతి చెమట ఓడ్చేసి నిమిషము. అంటే ఇప్పుడు పిల్లలకు ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు అందామా, లేకపోతే దాన్ని మిస్యూజ్ చేసే పిల్లల్ని అందామా, లేకపోతే మానిటరింగ్ లేని మన వ్యవస్థను అందామా, ఎవరిని అందాము? ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా జియో ఫెన్సింగ్ యాప్ను లాంచ్ చేసింది. ఇన్ దిస్ దే హ్యావ్ బ్యాన్ 107 ఈ సైట్స్, ఇది మన బెట్టింగ్ సైట్స్ని. తర్వాత ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 19 మంది బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ చేసే వాళ్ళ మీద కేసు బుక్ అయింది. 19 మంది మీద, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, ఎవరైతే ఎండార్స్ చేసినారో, పొలిటికల్ మన ఫిల్మ్ స్టార్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాళ్ళందరినీ ఎవిడెన్స్ కింద, వాళ్ళందరినీ విట్నెస్ల కింద పెట్టేసేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసినారు. ఈ రోజే బుక్ అయింది కేసు. అది 19 people మీద మియాపూర్ పోలీస్ వాళ్ళు ఇచ్చేసినారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మోరల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయినప్పుడు, మోరల్గా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయేసి మిస్లీడ్ చేసేసి ఇట్లాంటి యాడ్స్ పబ్లిష్ చేసి ప్రమోట్ చేసి, మంచులక్ష్మి అంటది నేను అది చేయలేదని అంటది, ఇంకెవరు అంటారు. ఇంకొక వైపు చూసినప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు, వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు. ఇంకొక వైపు ఏమో సినీ స్టార్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదనే విమర్శలు సినీ కూడా స్టార్స్ వస్తున్నాయి. ఒక్కటే కాదమ్మా, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరో కాదు, ఎక్కడో కాదు, మెట్రో ట్రైన్ మీదనే వాళ్ళ పబ్లిసిటీ చేసినారు. మెట్రో ట్రైన్ మీదనే వాళ్ళ హోర్డింగ్స్ వాళ్ళు పబ్లిష్ చేసినారు. షారుఖ్ ఖాన్ ఓపెన్గా ఎండార్స్ చేసినాడు, ఇంకెంతోమంది సినీ స్టార్స్ ఎండార్స్ చేసినారు. పాన్ పరాగ్ తినటం తప్పని అందరికీ తెలుసు. పాన్ పరాగ్, పాన్ మసాలా అంటారు. మరి వీళ్ళకి అంటే ఈ ఫిల్మ్ స్టార్స్ ఇప్పుడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, లేకపోతే జనాలకు ఏమి సందేశం ఇస్తారు, లేకపోతే వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి సొసైటీకి? అంటే పాన్ పరాగ్ తిని చావండి అనా, లేకపోతే పాన్ పరాగ్ తినండి అనా? తింటే చస్తారని వాళ్ళకు తెలుసు, వీళ్ళకి తెలుసు, అయినా కూడా ఎందుకు ఇది చేస్తున్నారు? అంటే మిస్లీడింగ్ యాడ్ చేయటం తప్పు అని వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ ఏంటి, ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దీంట్లో ఇదే బెట్టింగ్ యాప్స్లో ఈడీ ఎంటర్ అయిందని తెలిసింది. మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది, షెల్ కంపెనీస్కి పోతుందా, ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది, ఎక్కడికి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఈ ఈజీ మనీ అసలు ఎందుకు ఇదవుతుంది అని చెప్పేసి ఈడీ దీంట్లో పిక్చర్లో ఉంది అట. సో ఈడీ ఫైండింగ్స్ ఏముంటాయి అనేది తెలియదు. బట్ ఇట్స్ అ రాంగ్ ప్రాక్టీస్ అమ్మ, వెరీ రాంగ్ ప్రాక్టీస్. ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఫిల్మ్ స్టార్స్ కానీ ఈ యాంకర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఎండార్స్ చేసినారో దే హ్యావ్ ఫెయిల్డ్ ద సొసైటీ అండ్ దే హ్యావ్ లిటరలీ ఫెయిల్డ్ యాజ్ ఇది. ఇప్పుడు ఎవరు సురేఖ వాణి వాళ్ళ కూతురు ఎవరో, నేను తెలియక చేసిన, సుప్రీత, రైట్, ఆమె అంటా ఉంది నేను తెలియక తప్పు చేసిన, నేను ఐఎమ్ ఎట్ ఫాల్ట్ అని. శ్రీముఖి కూడా పబ్లిక్ ముఖంగా ఇది చేసింది, స్టేట్మెంట్ ఇచ్చింది. బట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ స్టిల్ దే ఆర్ ఆర్గ్యూయింగ్, సేయింగ్ దట్ వీఆర్ ప్రమోటింగ్ స్కిల్డ్, విచ్ ఈస్ వెరీ రాంగ్ అమ్మ. అది తప్పు, అది చాలా తప్పు. నువ్వు చేసిందే తప్పు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిందే తప్పు. మళ్ళీ నువ్వు తప్పు చేసి మళ్ళీ దాన్ని నేనే కరెక్ట్ అని దాన్ని మళ్ళీ నువ్వు ఇది చేసుకోవటం, డిఫెండ్ చేసుకోవడం అనేది ఇట్స్ రియలీ రాంగ్. ఇప్పుడు నీకు ఉండొచ్చు, సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, లేకపోతే నీకు సబ్స్క్రిప్షన్స్ ఉండొచ్చు, కొన్ని లక్షలు ఉన్నాయి, వస్తున్నాయి నీకు డబ్బులు, చాలా డబ్బులు వస్తున్నాయి. కానీ ఇట్లా దిస్ ఈస్ ద అదర్ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ విచ్ ఈస్ నాట్ గుడ్. జనానికి కూడా ఏమైపోయిందంటే పోలీసులు కేసులు బుక్ చేస్తారు, 4 రోజులు ఇది న్యూస్ హడావిడి, తర్వాత అంతా మామూలే అని అంటున్నారు. గేమింగ్ చట్టాలు అసలు ఏం చెబుతున్నాయి?
గేమింగ్ చట్టాలు ఎప్పుడైనా కూడా గేమింగ్ చట్టాలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో గేమింగ్ చట్టాలు లేవు. 1857లో ఎప్పుడో బ్రిటిషర్స్ తీసుకొచ్చిన గేమింగ్ చట్టం తప్ప మనకి ఏం లేదు. తర్వాత ఇప్పుడు స్టేట్ ఏమంటుంది, మా పరిధిలో లేదని స్టేట్ అంటుంది, సెంట్రల్ ఏమంటుంది మాకు సంబంధం, మాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మాకు ఇంత టార్గెట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చినారమ్మా. 28% ఆఫ్ ద ట్యాక్స్ హ్యాస్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్దే స్టేట్మెంట్ ఉంది. 14,000 crores వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు గేమింగ్ చట్టాలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదమ్మా, గేమింగ్ చట్టాలు కాదు, లేకపోతే గేమింగ్ మీద బ్యాన్ అని కాదు, మనము సొంతగా ఎవరికి వాళ్ళు ఫీల్ కావాలి. సో అంటే నేను చేసేది తప్ప రైటా, ఐమ్ ఐ డూయింగ్ ద రైట్ థింగ్, నేను ఎందుకు దీంట్లో ఇది చేస్తున్నా, నా ఒక్కనితోటి నేను ఒక్కని కాదు నాతోటి నా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది, లేకపోతే నాకు నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను చేసేది తప్పు అనేది ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అయినప్పుడు, ఇప్పుడు గేమింగ్ చట్టాలు ఉన్నంత మాత్రాన దాన్ని ఎంఫోర్స్మెంట్ చేసేంత మన దగ్గర కెపాసిటీ లేదు, దాన్ని మనం కంట్రోల్ చేసేంత కెపాసిటీ కూడా లేదు. సరే ఇప్పుడు ఒకటి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ జియో ఫెన్సింగ్ అని చెప్పేసి మన ఫైర్ వాల్ లాగా ఒక టెక్నాలజీ తీసుకొని వచ్చింది, ఇది చేసింది. కానీ మనము ఒక్క స్టెప్ మనం ముందేస్తే అమ్మా ఇట్లాంటి ఫ్రాడ్స్టర్స్ కానీ, లేకపోతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కానీ, లేకపోతే ఇట్లాంటి గ్యాంబ్లర్స్ కానీ మనకన్నా 10 steps ముందుంటారమ్మా. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ తెలుసు, డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి వస్తున్నారు, తెలుసు డిజిటల్ అరెస్ట్ తప్పని తెలుసు, ఎందుకంటే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, మన లా వాళ్ళకి అప్లై కాదు. హాంకాంగ్ కానీ మక్వా ఐలాండ్స్లో కానీ ఇప్పుడు అక్కడ నుంచి వీళ్ళు గేమింగ్ ఆపరేట్ చేస్తున్నారు, డబ్బంతా అక్కడికి పోతుంది. ఫస్ట్ ఇంకా దీంట్లో ఏంటంటే చైనా అని అంటారు అందరు, కానీ దీంట్లో చైనా ఇన్వాల్వ్మెంట్ అసలు లేదమ్మా. 1947లోనే గ్యాంబ్లింగ్ టోటల్గా బ్యాన్ చేసినారు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కొరకు లేకపోతే పబ్లిక్ వెల్ఫేర్ కొరకు ఉన్నాయి, కానీ అసలు గ్యాంబ్లింగ్ లేదు. చైనా అని అంటారు, కానీ చైనా హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ బెట్టింగ్స్ ఆర్ విత్ యువర్ గ్యాంబ్లింగ్. సో మనము దాన్ని మళ్ళీ తప్పుపట్టలేము. కానీ ఏంటంటే ఇంకా మన సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ కావాలమ్మా. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత లేదు, వాళ్ళని ఇది చేసి అంత. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ ప్లేయర్స్, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, కొత్త కనుక్కుంటారు, కొత్త గేమ్స్ కానీ లేకపోతే కొత్త టెక్నాలజీ. గవర్నమెంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో త్రూ ఆ ప్రాపర్ ఛానల్, లేకపోతే ఒక ప్రాసెస్. అంత మన దగ్గర అంత ఎఫెక్టివ్గా మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసే అంత ఇది లేదు మన దగ్గర. ప్లస్ సైబర్ క్రైమ్లో 1930కి ఫోన్ చేస్తే ఏమవుతుంది, ఏం కాదు, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఇప్పుడు వాడు ఎక్కడో ఒకడు బీహార్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడు, ఒకడు గుజరాత్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడు, ఒకడు రాజస్థాన్లో ఉంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినారనుకోండి, సైబర్ పోలీస్ స్టేషన్కి, వీళ్ళు అక్కడ ట్రేస్ అయినారు సార్, వాళ్ళని తీసుకురావడానికి మీరు మాతో రండి, లేకపోతే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పెండిచర్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉందమ్మా, 25 లక్షలు పోగొట్టుకుంది. లిటరలీ ఐసిఐసిఐ వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి ఇంటి మీద కూర్చున్నారు మొన్న. సో ఏమంటాం చెప్పండి, 1930 కంప్లైంట్ చేసింది, ఏం కాలేదు, డబ్బులు పోయినాయి, 25 లక్షల రూపాయలు పోయినాయి. వాడు ఎక్కడ గానాలో కొట్టేసిండు, డబ్బులు లేవు, డబ్బులు పోయినాయి అంతే. అమ్మాయి షీఈ్ అ విక్టిమ్ నౌ, షీ హ్యాస్ టు రీపే ఆల్ దట్. సో ఏంటంటే మనకు చట్టాలు ఇంకా స్ట్రింజెంట్ చట్టాలు రావాలి. ఏంటంటే ఎవరైతే ఇట్లాంటి వాటిలో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, లేకపోతే ఇట్లాంటి వాటిని ఎండార్స్ చేస్తున్నారో, వాళ్ళకి ఏంటంటే చట్టం అనేది ఒకటి భయం రావాలమ్మా. చట్టం అనేది భయం వస్తే మేము చేస్తే దీనికి ఇంత స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది, లేకపోతే మేము చేసేది తప్పు, మేము ఇది చేస్తే ఇది అవుతుంది, లేకపోతే మాకు ఇంత బ్యాన్ ఉంటుంది అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ మీద అట్లాంటివి చేయగలిగితే, ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఇప్పుడు ఇన్స్టా నుంచి కానీ, లేకపోతే మెసెంజర్ నుంచి కానీ, లేకపోతే వీళ్ళు ఎవరైతే వీటిని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్కి ఇట్లా క్లోజ్ చేయగలిగితే, దేర్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇది కొంత లాభం ఉండొచ్చేమో. కానీ టోటల్గా దీన్ని బ్యాన్ చేయటము, లేకపోతే దీన్ని ఎరాడికేట్ చేయటం అనేది మాత్రం ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒకవేళ సిస్టమ్ తలుచుకుంటే అదేం పెద్ద పని కాదు, బట్ ద రూలర్స్ హ్యావ్ టు థింక్, ద గవర్నమెంట్ హ్యాస్ టు థింక్, ద రూలింగ్ పార్టీస్. సో ఇట్స్ విత్ ద గవర్నమెంట్స్ అండ్ విత్ ద పీపుల్ ఆల్సో, నాట్ ఓన్లీ గవర్నమెంట్, బట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ దట్ వెదర్ ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్ ఆర్ రాంగ్ థింగ్ అనేది మనం ఆలోచిస్తే వీ కెన్ కంట్రోల్ టు సమ్ ఎక్స్టెంట్. బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న నష్టాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ లాయర్ గారు. రైట్ అమ్మా.